బిగ్ బ్రేకింగ్ న్యూస్ కుప్పకూలిన విమానం గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో విమాన ప్రమాదం జరిగింది. లండన్ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. వాటిని అదుపు చేసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఆ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. విమానాన్ని కెప్టెన్ సుమిత్ సబర్వాల్ నడుపుతున్నట్టు డీజీసీఏ వెల్లడించింది. ఆయనకు 8200 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉంది. కో-పైలట్ కు 1100 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. ఏటీసీ ప్రకారం మధ్యాహ్నం 1:30 విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయింది. వెంటనే ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వెళ్ళింది. ఆ తర్వాత ఏటీసీ సంప్రదించిన విమానం నుంచి ఎటువంటి స్పందన లేదు. విమానాశ్రయం బయట ఫ్లైట్ కుప్పకూలింది. ఆ విమానం మేఘానీనగర్ గాడ్సర్ క్యాంప్లో కూలడంతో పరిస్థితి మరింత భయానకరంగా మారింది. రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశాయి. కానీ పేలుడు తీవ్రతకు అక్కడున్న చెట్లు, పార్క్ చేసి ఉన్న కార్లు పూర్తిగా కాలిపోయాయి. పక్కనే ఉన్న భవనం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన వెంటనే ఫ్రీ మార్కెట్ ట్రేడింగ్ లో బోయింగ్ కంపెనీ షేర్ ధర 6.5% కి పడిపోయింది. భారీ ప్రమాదాలు, టెక్నికల్ ఫెయిలియర్స్, వివాదాల వల్ల చాలా మంది ఆ షేర్లు అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవాళ కుప్పకూలిన విమానం బోయింగ్ 787 8 డ్రీమ్ లైనర్ అని అధికారులు వెల్లడించారు. ఇది నాన్ స్టాప్ గా 13,530 కిలోమీటర్లు ప్రయాణిస్తోంది. గతంలో బోయింగ్ కంపెనీకి చెందిన పలు విమానాలు కుప్పకూలాయి.